KS23 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ CEO కొండా శ్రీనివాస్. షేర్లింగంపల్లి డివిజన్ గోపీనగర్ ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రంజాన్ పండుగలను పురస్కరించుకొని ప్రపంచంలోనే ముస్లిం సోదర సోదరీమణులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడతారని గుర్తు చేశారు. రంజాన్ మాసం యొక్క గొప్పతనాన్ని, శాంతి, సోదర భావం, దాన ధర్మాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ తమ సందేశాలను అందించారు. ఈ సందర్భంగా ఈద్గా కమిటీ సభ్యులు కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఉన్నత పదవులను అధిరోహించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి ఈద్గా కమిటీ సయ్యద్ గఫర్ జాకేర్, అజాం ఇక్బాల్, గఫూర్, అషు, గడ్డం రవి యాదవ్, మహమ్మద్ షకీల్, సత్తార్, కాదర్ ఖాన్, అజీజ్, ఇబ్రహీం, గఫర్, సైబాజ్, దావుడ్, తహేర్, ముఖ్రమ్, ఇర్ఫాన్, మొహమ్మద్, అజీం, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, సుధాకర్ రెడ్డి, రవీందర్, అంబేద్కర్ భవన్ జన చైతన్య అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ దస్తగిరి, అజర్, కలీం, కిరణ్ యాదవ్, భరత్ గౌడ్, రేవంత్, రాజు పటేల్, షేర్లింగంపల్లి నియోజకవర్గ ముస్లిం సోదరులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. और उन्होंने ये बोले कि कोई भी कभी भी आओ मेरे पास, जितने भी मुसलमान हो, हिंदू रहते, कोई भी रहते, ईसाई कोई भी रहते, जैसा कि अब यहाँ पे हमारे दलित भाइयों को जो बना के दिए हुए है और हजामा को भी बना के दिए हुए है, हर किसी को उन्होंने मदद करने के लिए तैयार रहते और मैं उनको हमेशा खुश देखना चाहता हूँ। और जो भी यहाँ पर हमारे खिदमत कर रहे हैं उनका लाख लाख शुक्र है और अल्लाह से हम दुआ करेंगे, हम सब लोग मिलकर दुआ करेंगे कि उन्होंने आइंदा कारपोरेटर नहीं एमएलए बन के आने के लिए हम कोशिश करने के लिए हम कोशिश करेंगे इंशाअल्लाह। మన రంజాన్ పండుగ సందర్భంగా పురస్కరించుకొని మన స్థానిక ముస్లిం సోదరులందరూ కూడా కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనందరినీ కూడా అన్ని ప్రాంతాల వారిని కలుపుకుపోయే విధంగా మనందరినీ ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా ఈ ఈద్గా మరియు మీ కమిటీ పెద్దలందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా తరఫు నుంచి, మా సంఘం తరఫు నుంచి, మా కాలనీ సభ్యుల తరఫు నుంచి మనమందరము కూడా ఇలాగే కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలలో మమ్మల్ని మీరు పిలవడం కానీ, మిమ్మల్ని మేము పిలవడం కానీ, ఏ కార్యక్రమైనా ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని భేదం లేకుండా మనమందరం కూడా ఆనందంలో వాళ్ళే కలిసి ఉండాలని చెప్పి ఉద్దేశంతో అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసమై మన గౌరవనీయులు, మన కార్పొరేటర్, ప్రియతమ నాయకుడు మన రాఘం నాగేంద్రన్న గారు అన్ని ప్రాంతాల వాళ్ళ అభివృద్ధికి కోరుకుంటూ అంబేద్కర్ భవనం కానీ, నాయి బ్రాహ్మణ సంఘం వాళ్ళకి ఒక సంఘం కట్టడం కానీ, మీ గురించి కానీ దాదాపు 49 లక్షల రూపాయలు మీ ఈద్గా కోసం శాంక్షన్ చేయడం జరిగింది. అదందరికీ తెలిసిన విషయమే. చాలా సంతోషం. అలాగే మీరు కూడా అన్నకు అన్ని విధాల సపోర్ట్ ఉండాలి. ఇంత సుందరమైన ఈద్గాని మనము రూపొందించుకున్నాం. గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాము. ఇంతకుముందు ఇట్లా లేకుంటే మొత్తం చెట్లు, చేమలు మొత్తము వేరే విధంగా ఉండే. మీరు వచ్చి కోరిన వెంటనే అన్న ముందుకొచ్చి త్వరితగతన జేసీబీ తీసుకొచ్చి కానీ మీ పండగ వరకు క్లీన్ గా మంచిగా మీరు ఈద్గా సంతోషంగా జరుపుకునే విధంగా ఈ యొక్క ప్రాంతాన్ని క్లీన్ గా చేయించినందుకు, అలాగే అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం తోడ్పాటు పడుతున్నటువంటి మన రాఘం నాగేంద్రన్న గారిని ఇక ముందు పై పదవుల్లో మనం చూడాలని మనవి చేసుకుంటూ ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. మనం అందరం కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కుల మతాలకు అతీతంగా అన్నకు సపోర్ట్ చేయాలని మనవి చేసుకుంటూ ఒక చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. నాకు సహకరించినటువంటి అందరికీ మమ్మల్ని ఆహ్వానించిన మత పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. हमारे पुलिस स्टेशन के बड़े सीए साहब, एसआई साहब, जो भी पुलिस वाले आए, बहुत बहुत शुक्रिया उनका दरे दिल से सुबह से आगे बैठे हुए हैं हमारी खिदमत के वास्ते। పవిత్ర రంజాన్ మాసం యొక్క 30 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మరి ఈద్గా దగ్గరికి నన్ను ఆహ్వానించినటువంటి సోదరులందరికీ ఈద్ ముబారక్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ గోపీనగర్లో ఉన్నటువంటి ఈద్గా చాలా ఇబ్బందికరంగా ఉండే అని చెప్పి గత
నెల రోజుల క్రితం నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు ఈ ఈద్గా పెద్దలందరూ కమిటీ సభ్యులందరూ వచ్చి చెప్పడం, నేను విజిట్ చేసి అప్పుడే తక్షణమే 49 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. దీనికి తోడుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈద్గా కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 2 సార్లు ముస్లిం సోదరులందరూ వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ షామియానా కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ సొంత ఖర్చులతో చేసుకున్నటువంటి తరుణంలో మరి ఈరోజు అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని మరి ఇక్కడ వీళ్ళందరికీ కూడా షామియానా టెంట్లు కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా వేయించడం జరిగింది. మరి వాటి తోడు మరి జిహెచ్ఎంసీ ఫండ్స్తోనే 49 లక్షలు సీసీ బెడ్ వేయించి ఇంతకుముందు నేను 9 సంవత్సరాల క్రితం ఈ సాబాయిద్ రాయిలు వేయించడం అవన్నీ పలిగిపోయిన కారణంగా మరి ఈరోజు సీసీ బెడ్ వేయించడం జరుగుతూ ఉంది. మరి ముస్లిం సోదరులందరూ మరి మనమందరం కూడా సోదర భావంతో అన్యోన్యంగా అన్నదమ్ముల వలె ఏ రకంగా ఉన్నామో ఆ రకంగా మనం ఉండాలని దీంతో వాళ్ళు ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించి మరి ఎంతో ప్రేమగా మరి ఈరోజు వాళ్ళు షిర్కుర్మాతో పాటు అన్ని వాళ్ళకు తోచిన రకంగా నన్ను సన్మానించి మరి అందరిలో కూడా వాళ్ళు అనౌన్స్ చేసి మరి మన నాగేందర్ యాదవ్ లాంటి కార్పొరేటర్ మాకు ఉండాలి ఎప్పుడు, మరి ఇలాంటి పనిచేసే వ్యక్తులు మాకు ఎప్పుడు తోడు ఉండాలి, మేము ఎప్పుడు ఉంటామని చెప్పినందుకు మరొక్క మారు వాళ్ళందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు. మరొక్క మారు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.